जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసినది. అయోధ్యకాండం 115వ సర్గలో ఉన్నాం. 114వ సర్గలో భరతుడు అయోధ్యకు వెనక్కి రావడం కనిపిస్తుంది. 115వ సర్గ భరతుడు నందిగ్రామమునకేగి రామపాదుకలకు రాజ్యాభిషేకం అనర్చడం కనిపిస్తుంది. దృఢమైన వ్రతము గల భరతుడు తల్లులను అయోధ్యకు చేర్చిన పిదప శోక సంతప్తుడై వశిష్ఠాది గురువులతో ఇట్లు చెప్పెను. నేను ఇప్పుడు బయలుదేరి నంది గ్రామమునకు వెళుతున్నాను. మిమ్ములను అందరినీ వీడ్కొనుచున్నాను. రాముడు లేకపోవటచే కలిగిన ఈ దుఃఖమునంతయు అక్కడ సహించదను. దశరథ మహారాజు స్వర్గస్థుడైనాడు. అన్నగారు వనములో ఉన్నాడు. నేను రాజ్యము చేయుట కొరకు శ్రీరామునకై వేచి ఉండెదను. మహాయశశాలి అయిన అతడే రాజు కదా. మహాత్ముడైన ఆ భరతుడు పలికిన మంగళకరములైన మాటలు విని పురోహితుడైన వశిష్ఠుడు మంత్రులందరూ ఇట్లు పలికిరి. ఓ భరతుడా, సోదర ప్రేమచే నీవు పలికిన ఈ మాట చాలా శ్లాఘింపదగినది. ఇట్టి మాట చెప్పుట నీకే తగును. బంధువులయందు ఆసక్తి కలవాడు, స్థిరమైన సోదర స్నేహము కలవాడు, పెద్దల మార్గమును అనుసరించుతున్నవాడవు అయిన నీవు చెప్పినది ఎవరు అంగీకరించరు, అందరూ అంగీకరిస్తారు అని తన ఇష్టమును అనుసరించి మంత్రులు పలికిన ప్రియమైన ఆ మాటలు విని భరతుడు నా రథమును సిద్ధము చేయుము అని సారథిని ఆజ్ఞాపించెను. శ్రీమంతుడైన ఆ భరతుడు సంతోషించి తల్లులందరికీ నమస్కరించి శత్రుఘ్న సహితుడై రథమునెక్కెను. భరత శత్రుఘ్నులిద్దరూ చాలా సంతోషించుతూ శీఘ్రముగా రథమును ఎక్కి మంత్రులతోనూ పురోహితులతోనూ కలిసి శీఘ్రముగా వెళ్ళిరి. గురువులైన వశిష్ఠాది బ్రాహ్మణులందరూ ఎదుట తూర్పు దిక్కునకు అభిముఖులై నందిగ్రామము ఉన్న వైపు వెళ్ళిరి. భరతుడు వెళ్ళగానే అతడు పిలవకపోయినను గజ అశ్వ రథములతో నిండిన సేన పౌరులందరూ అతని వెనక వెళ్ళిరి. సోదరుల యందు అత్యధికమైన ప్రేమ కల ధర్మాత్ముడైన ఆ భరతుడు రథమెక్కి పాదుకలు శిరస్సుపై ఉంచుకొని శీఘ్రముగా నందిగ్రామమునకు చేవెళ్ళెను. భరతుడు శీఘ్రముగా నందిగ్రామంలో ప్రవేశించి రథము దిగి గురువులతో ఇట్లు పలికెను. మా అన్నగారు ఈ రాజ్యమును నా వద్ద న్యాసముగా ఉంచి కొన్నాళ్ళు ఉంచుకో అన్నారు. యోగక్షేమములు నిర్వహించుటకై బంగారముచే అలంకరించబడిన ఈ పాదుకలను కూడా స్వయముగా ఇచ్చినారు. పిమ్మట భరతుడు ఉత్తమ న్యాసమైన పాదుకలను శిరస్సుపై ఉంచుకొని దుఃఖపీడితుడై సమస్త ప్రకృతి మండలముతో ఇట్లు పలికెను. వెంటనే ఛత్రమును పట్టుడు, ఇవి మా అన్నగారి పాదములు. రాజ్యములో ధర్మము మా అన్నగారి ఈ పాదుకలే నిర్వహించును. నా మీద ఉన్న ప్రేమ చేత మా అన్నగారు ఈ న్యాసమును నాకు అప్పగించినారు. ఆయన వచ్చు వరకు నేను దీనిని పాలించెదను. నేను స్వయముగా ఈ పాదుకలు రాముడు వచ్చిన పిదప అతని పాదములకు తొడిగి పాదుకలతో కూడిన ఆ రామ పాదములను చూచెదను. ఇప్పుడు ఈ రాజ్యభారము నా మీద ఉంచబడినది. శ్రీరాముడు వచ్చిన పిదప నేను ఆయనను కలిసి ఆయనకు ఈ రాజ్యమును సమర్పించి ఆయన శుశ్రూష చేసేదను. నా దగ్గర న్యాసముగా ఉంచిన పవిత్రములైన పాదుకలను, ఈ రాజ్యమును, అయోధ్యను కూడా శ్రీరామునకు మరల సమర్పించి నా పాపములను కడిగి వేసుకొనెదను. శ్రీరాముడు అభిషిక్తుడైన పిమ్మట జనులందరూ మిక్కిలి సంతోషముతో ఆనందించెదరు. అప్పుడు నాకు రాజ్యము వలన వచ్చిన దానికంటే 4 రెట్లు ఎక్కువ ఆనందము, కీర్తి కలుగును. మహాకీర్తిశాలి అయిన ఆ భరతుడు దుఃఖితుడై దైన్యముతో ఈ విధముగా విలపించుతూ నందిగ్రామములో నివసించి మంత్రులతో కూడి రాజ్యము చేసెను. వీరుడు ప్రభువు అయిన ఆ భరతుడు నారచీరలను జటలను ధరించి మునివేషముతో ఆ నందిగ్రామమునందు సేనా సమేతుడై నివసించెను. సోదరుని యందు ప్రేమగల భరతుడు రాముని ఆజ్ఞ ప్రకారము ప్రవర్తించుతూ తన ప్రతిజ్ఞను నిర్వర్తించుతూ
శ్రీరాముని పాదుకలకు అభిషేకము చేసి రాముని రాకకు ఎదురు చూచుతూ నంది గ్రామములో ఈ విధముగా నివసించెను. భరతుడు ఆ పాదుకలకు సమస్త రాజకార్యములను విన్నవించుచు వాటికి స్వయముగా ఛత్ర చామరాములు పట్టుచుండెను. శ్రీమంతుడైన భరతుడు అన్నగారి పాదుకలకు రాజ్యాభిషేకము చేసి వాటి క్రింద ఎల్లప్పుడూ బంటు వలె ఉండి రాజ్యము చేసెను. ఏ కార్యము వచ్చినను అమూల్యమైన ఏ ఉపాయనము ఎవరైనా సమర్పించినను భరతుడు ముందుగా వాటిని పాదుకలకు తెలిపి తర్వాత తగు విధముగా చేయుచుండెడివాడు. ఇంత గొప్పగా చేశాడు భరతుడు. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 115వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.